ఓం శాంతి. ఈరోజు మురళి 15/10/2021. मीठे बच्चे, कर्म करते स्वयं को आशिक समझ एक मुझ माशूक को याद करो. याद से ही तुम पावन दुनिया में जाएंगे. మధురమైన పిల్లలారా, కర్మ చేస్తూ స్వయాన్ని ప్రేయసిగా అనుకుంటూ ఒక ప్రియుడైన నన్నే జ్ఞాపకం చేసుకోండి. నా జ్ఞాపకం ద్వారానే మీరు పావనంగా తయారై పావన ప్రపంచంలోకి వెళ్తారు. प्रश्न: महाभारत लड़ाई के समय पर तुम बच्चों को बाप का कौन सा हुक्म व फरमान मिला हुआ है? మహాభారత యుద్ధ సమయం అంటే వినాశన సమయంలో పిల్లలు మీకు బాబా యొక్క ఏ ఆజ్ఞ లభించింది? उत्तर: बच्चे, बाप का हुक्म व फरमान है देही अभिमानी बनो. పిల్లలారా, బాబా యొక్క ఆజ్ఞ ఆత్మాభిమానిగా తయారవండి. सबको संदेश दो कि अब बाप और राजधानी को याद करो. ఇంకొకటి, అందరికీ సందేశం ఇవ్వండి, బాబాను మరియు రాజధానిని జ్ఞాపకం చేసుకోండి అని సందేశం ఇవ్వండి. अपनी चलन को सुधारो. తమ నడవడికను బాగుపరచుకోండి. बहुत बहुत मीठे बनो. చాలా చాలా మధురముగా తయారవ్వండి. కోయికు దుఃఖం మత్ దో. ఎవరికి దుఃఖం ఇవ్వకండి. याद में रहने की आदत डालो और स्वदर्शन चक्रधारी बनो. స్మృతిలో ఉండే అలవాటు చేసుకోండి మరియు స్వదర్శన చక్రధారిగా తయారవ్వండి. మీ నడవడికను బాగుపరచుకోండి. చాలా చాలా మధురంగా తయారవ్వండి. ఎవరికి దుఃఖం ఇవ్వకండి. స్మృతిలో ఉండే అలవాటు చేసుకోండి. స్వదర్శన చక్రధారిగా తయారవ్వండి. కదం ఆగే బడానే కా పురుషార్థ్ కరో. అడుగులు ముందుకు వేసే పురుషార్థం చేయండి. ఓం శాంతి. బచ్చే బేటే బాప్ కి యాద్ మే. పిల్లలందరూ బాబా స్మృతిలో కూర్చున్నారు కదా. ऐसा तो कोई सत्संग नहीं जहाँ कोई बैठे और कहे कि सब बच्चे बेटे बाप की याद में. ये एक ही स्थान है. बच्चे जानते बाबा ने डायरेक्शन दिया है कि जब तक जीते रहो तब तक बाप को याद करते रहो. ఇలాంటి సత్సంగం ఇంకెక్కడ ఉండదు. ఏమని ఎవరైనా కూర్చొని మీరు పిల్లలందరూ బాబా స్మృతిలో ఉన్నారు, మీరు తండ్రి స్మృతిలో అని అని అంటారా ఎక్కడైనా ఏ సత్సంగంలోనైనా? ఇది ఒకటే అలాంటి స్థానం. బచ్చే జాంతే, పిల్లలకు తెలుసు బాబా డైరెక్షన్ ఇచ్చారు. ఎంతవరకు జీవిస్తారు మీరు అంతవరకు బాబా స్మృతి మాత్రం వదలకూడదు. ये పారలౌకిక్ బాపీ कहते हैं बच्चों. सब बच्चे सुन रहे हैं. పారలౌకిక తండ్రి చెప్తున్నారు, ఓ పిల్లలారా. పిల్లలందరూ వింటున్నారు కదా. పిల్లలారాని సంబోధించేది పారలౌకిక తండ్రి ఒకరే. ఇంకెక్కడ ఏ సత్సంగంలోని బచ్చో బచ్చే ఈ పదం ఉపయోగించరు.
నా సిర్ఫ్ తుమ్ బచ్చే పరంతు సభీ కో कहते ఎదురుగా ఉన్న వాళ్ళనే కాదు అందరినీ ఉద్దేశించి చెప్తున్నారు బాబా. बच्चे बाप की याद में रहो तो तुम्हारे जन्म जन्मांतर के जो पाप है जिसके कारण कट चढ़ी हुई है वो सब निकल जाएगी और तुम्हारी आत्मा सतो प्रधान बन जाएगी. పిల్లలారా బాబా స్మృతిలో ఉన్నట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా తుప్పు పట్టేస్తుంది మీ పైన, అదంతా తొలగిపోతుంది, మీరు ఆత్మ సత్వప్రధానంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. तुम्हारी आत्मा असल थी ही सत्व प्रधान, फिर पाठ बजाते बजाते तम प्रधान बन गई हैं. మీ ఆత్మ సత్వప్రధానంగా ఉండేదే పాత్ర అభినయిస్తూ తమ ప్రధానంగా అయిపోయింది. ఏ మహావాక్య శివై బాప్కే कोई कह ना सके. ఇటువంటి మహావాక్యాలు బాబా తప్ప ఇంకెవరు చెప్పలేరు. लौकिक बाप के करके 2-4 बच्चे होंगे, उनको कहेंगे राम राम कहो या पतित पावन सीताराम कहो, अथवा कहेंगे श्री कृष्ण को याद करो. ऐसे नहीं कहेंगे हे बच्चों अब मुझ बाप को याद करो. కొంతమంది రామ రామ అంటారు. లౌకికంలో ఏ తండ్రికైనా ఇద్దరు నలుగురు పిల్లలు ఉంటారు. కొంతమంది రామరామాను నేర్పిస్తారు పిల్లలకి, కొంతమంది పతిత పవన సీతారాం అనడం భజన చేయడం నేర్పిస్తారు, కొంతమంది శ్రీకృష్ణుని జ్ఞాపకం చేయండి అని నేర్పిస్తారు. పిల్లలారా తండ్రి నన్నే జ్ఞాపకం చేయండి అని ఎక్కడ చెప్పారు అని చెప్తున్నారు బాబా. बाप तो घर में है, लौकिक बाप तो याद करने के लिए बोलेंगे नहीं, याद करने की बात ही नहीं वहाँ. ये बेहद का बाप कहते हैं जीव की आत्माओं को. आत्मा ही बाप के सामने बैठी हुई है. లౌకిక ఇంట్లో ఉంటారు కదా నాన్నగారు, జ్ఞాపకం చేసుకోండి అని చెప్పే విషయాలే అక్కడ ఉండవు. ఇక్కడైతే అనంతమైన తండ్రి జీవ ఆత్మలకు చెప్తున్నారు. ఇక్కడ చెప్పాల్సి వస్తుంది తండ్రి నన్నే జ్ఞాపకం చేయండి అని. आत्मले बाबा एदुरुगा కూర్చున్నారు. आत्माओं का बाप एक ही बार आते हैं. 5000 वर्ष के बाद ఆత్మాయే और परमात्मा मिलते हैं. ఆత్మల తండ్రి 5000 సంవత్సరాల తర్వాత ఒక్కసారే వస్తున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకుంటున్నాం మనం. बाप कहते मैं कल्प कल्प आकर ये पाठ पढ़ाता हूँ. ए बच्चों तुम मुझे याद करते आए हे पतित पावन आओ, मैं आता हूँ जरूर, नहीं तो याद कहाँ तक करते रहेंगे, लिमिट तो जरूर होगी ना. కల్పకల్పము వచ్చి నేను మీకు ఈ పాఠము చదివిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఓ పిల్లలారా మీరు నన్నే జ్ఞాపకం చేస్తూ పిలుస్తూ వచ్చారు, పతిత పవన రండి, నేను కూడా తప్పకుండా దిగి వస్తున్నాను, లేకపోతే ఇంకెన్నాళ్ళు అలా పిలుస్తూ కూర్చుంటారు మీరు. మీ పిలవడానికి నన్ను జ్ఞాపకం చేయడానికి కూడా లిమిట్ అనేది ఉంటుంది కదా, అందుకని నేను దిగి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. मनुष्यों को ये पता नहीं है कि कली की लिमिट कब पूरी होती है, ये भी बाप को ही बताना पड़े. बाप भी कर तो कोई कहेंगे नहीं कि हे बच्चे मुझे याद करो, मुख्य है ही याद की बात. మనుషులకు కలియుగం యొక్క లిమిట్ ఎప్పటి వరకు ఉంది అనేది కూడా తెలీదు. బాబా వచ్చి చెప్తున్నారు ఈ విషయాలు. బాబా తప్ప ఇంకెవరు ఏ సత్సంగాలని ఓ పిల్లలారా తండ్రి నేను నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్పారు అని చెప్తున్నారు బాబా. ముఖ్యమైనది బాబా స్మృతి యొక్క విషయము. रचना के चक्र को भी याद करना बड़ी बात नहीं, सिर्फ बाप को याद करने में मेहनत लगती. బాబాను జ్ఞాపకం చేయాలి, రచనను చక్రాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. కేవలం బాబాని జ్ఞాపకం చేయటంలోనే శ్రమ ఎదురవుతుంది అంటున్నారు బాబా. बाप कहते आधा कल्प है भक्ति मार्ग, आधा कल्प है ज्ञान मार्ग. ज्ञान की प्रारब्ध तुमने आधा कल्प पाई, फिर आधा कल्प भक्ति की प्रारब्ध, वो है सुख की प्रारब्ध, वो है दुख की प्रारब्ध. दुख और सुख का खेल बना हुआ है. अर्धकल्पम भक्ति मार्गम, अर्धकल्पम ज्ञान मार्गम. జ్ఞానం యొక్క ప్రారంధం, సుఖం యొక్క ప్రారంధం. అర్ధకల్పం పొందేరు. అర్ధకల్పం భక్తి యొక్క ప్రారంధం, దుఃఖం యొక్క ప్రారంధం. ఇది సుఖ దుఃఖాల ఆట తయారైపోయింది. ఇలా నయే దునియా మే సుఖ, పురానే దునియా మే దుఃఖ. మనుషులకు को इन बातों का कुछ भी पता नहीं है. కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది, పాత ప్రపంచంలో దుఃఖాలు ఉన్నాయి. మనుషులకి విషయాల ఆలోచనే లేదు, అసలు తెలియనే తెలీదు. कहते भी हैं हमारे दुख हरो सुख दो, आधा कल्प रावण राज्य चलता है, ये भी किसको पता नहीं है सिवाय बाप के और कोई दुख मिटा नहीं सकता. కొత్త ప్రపంచంలో సుఖం, పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. మా దుఃఖాలు హరించండి, సుఖం ఇవ్వండి అని కూడా పిలుస్తారు భగవంతుణ్ణి.
అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది కదా, ఇది కూడా ఎవరికి తెలియదు, బాబా తప్ప ఇంకెవరు కూడాను దుఃఖాలు తొలగించలేరు. शरीर की बीमारी आदि डॉक्टर मिटाते, वो हो गया अल्पकाल के लिए। ये तो है स्थायी, आधा कल्प के लिए सुख देने वाला। नई दुनिया को स्वर्ग कहा जाता है। శారీరక రోగాలు శారీరక డాక్టరు తొలగిస్తారు అల్పకాలానికి. దుఃఖాలు తొలగించడం అనేది అల్పకాలానికి అది. కానీ బాబా వచ్చి స్థిరమైనటువంటి సుఖం ఇస్తున్నారు, అర్ధకల్పం వరకు దుఃఖాలు తొలగించి సుఖం ఇస్తున్నారు. కొత్త ప్రపంచం స్వర్గము అంటారు కదా దాన్ని. జరూర్ వహా సబ్ సుఖీ హోంగి. స్వర్గం అంటే ఏంటి? అందరూ సుఖీగా ఉంటారు అక్కడ. ఫిర్ బాకీ इतने सब आत्माएं कहाँ होंगी, ये कोई के भी ख्याल में आता नहीं. అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉంటారు? స్వర్గం ఉన్నప్పుడు. तुम जानते हो ये नई पढ़ाई, पढ़ाने वाला भी नया है. బయట వాళ్ళకి విషయాలు తెలీదు. కొత్త చదువు చదివించే తండ్రి కూడా కొత్త. भगवान वाच मैं तुमको राजाओं का राजा बनाता हूँ. ये भी बराबर है कि सत्य में एक ही धर्म होता है तो जरूर बाकी सब विनाश हो जाएंगे. భగవాను వాచ, నేను ఎలాంటి చదువు చదివిస్తానంటే రాజాది రాజాగా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్తున్నారు బాబా. సతీగంలో ఒకే ధర్మం ఉంటుంది, మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అయిపోతాయి. నई दुनिया और पुरानी दुनिया किसको कहा जाता है? सतयुग में कौन रहते ये भी अभी तुम जानते हो. కొత్త ప్రపంచం పాత ప్రపంచం అనేది ఏంటి అంటారు, సతయుగంలో ఎవరు ఉంటారు, ఇవన్నీ మీరే తెలుసుకున్నారు ఇప్పుడు. सतयुग में एक आदि सनातन देवी देवता धर्म का राज्य था. कल की तो बात है. సతయుగంలో ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యం ఉండేది కదా, నిన్నటి యొక్క విషయం ఇది. ये कहानी है 5000 वर्ष की. बाप बताते 5000 वर्ष पहले भारत में इन देवी देवताओं का राज्य था. ఇదంతా బాబా చెప్పే కథ 5000 సంవత్సరాల యొక్క కథ. 5000 సంవత్సరాల పూర్వం భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. वो 84 जन्म लेते लेते अभी पतित बने हैं, इसलिए अभी पुकारते हैं कि आकर पावन बनाओ. దేవతలే 84 జన్మలు తీసుకొని పతితులైపోయారు, పిలుస్తున్నారు ఇప్పుడు, రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. निराकारी दुनिया में तो सभी पावन आत्माएं ही देते हैं. फिर नीचे तमो प्रधान नीचे आकर पाठ बजाती है तो सत और रजोतमो में आते हैं. सतो प्रधान को निर्विकारी कहा जाता है, तमो प्रधान अपने को विकारी कहलाते हैं. నిరాకారి ప్రపంచంలో అంటే పరంధామంలో అందరూ పావన ఆత్మలే ఉంటారు. అక్కడ నుండి కింద పాత్ర అభినయించడానికి దిగి వచ్చి సతో రజో తమోగా తయారైపోతున్నారు. సతో ప్రధానాన్ని నిర్వికారిగా ఉండడం అంటారు, తమో ప్రధానం అవటాన్ని వికారిగా తయారైపోయారు అంటారు. समझते हैं ये देवी देवता निर्विकारी थे, हम विकारी हैं, इसलिए बाप कहते देवताओं के जो पुजारी हैं उन्होंने को ये ज्ञान झट बुद्धि में बैठेगा, क्योंकि దేవతా ధర్మ వాళ్ళే హే. వాళ్ళు అనుకుంటారు మనుషులు దేవీ దేవతలు నిర్వికారిగా ఉండేవారు, మేము వికారిగా అయిపోయాము అని చెప్పుకుంటారు కూడా. దేవతలు ఎదురుగా వెళ్ళి వర్ణిస్తారు. అందుకే బాబా చెప్తున్నారు వాళ్ళు ఒప్పుకునే స్థితిలో ఉంటారు కాబట్టి దేవతా పూజారీలకు వెంటనే ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చుంటుంది. ఎందుకంటే ఎక్కడో దేవతా ధర్మానికి చెందిన ఆత్మలే అయి ఉంటారు దేవతా భక్తులు. अभी तुम जानते हो जो हम पूजते वही पुजारी बने. जैसे क्रिश्चियन क्राइस्ट की पूजा करते क्योंकि उस धर्म के, तुम भी देवताओं की पुजारी हो तो उस धर्म के ठहरे. देवता ये निर्विकारी थे, वो अभी विकारी बने. विकार के लिए कितने अत्याचार होते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, పూజ్యులుగా ఉండేవారే పూజారిగా అయిపోయారు దేవతలు. ఎలాగైతే క్రిస్టియన్స్ క్రైస్ట్ యొక్క పూజ చేస్తారు ఎందుకంటే ఆ ధర్మానికి చెందిన వాళ్ళు, అలాగే దేవతలకి పూజ చేస్తున్నారంటే దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు. దేవతలు నిర్వికారిగా ఉండేవారు, ఇప్పుడు వికారిగా అయిపోయారు. ఇక్కడ వికారాల కోసం ఎంత అత్యాచారం జరుగుతూ ఉంటుంది. बाप कहते हैं मुझे याद करने से तुम्हारे विकर्म विनाश होंगे और तुम सदा सुखी बनेंगे. यहाँ है सदा दुखी. శివ బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు వినాశనం అయితే ఏమవుతుంది, మీరు సదా సుఖిగా అయిపోతారు. ఈ ప్రపంచంలో సదా దుఃఖి అని ఉంటారు. అల్పకాల సుఖాలే ఇక్కడ.
అల్పకాల का सुख है यहाँ वहाँ तो सब सुखी होंगे फिर भी పద్ में फर्क है ना స్వర్గంలో అందరూ సుఖిగా ఉంటారు పదవిలో మాత్రం తేడా ఉంటుంది కదా సుఖకి బి రాజధాని దుఃఖకి బి రాజధాని సుఖం యొక్క రాజధాని అది అలాగే దుఃఖం యొక్క రాజధాని కూడా నడుస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా बाप जब आते तो विकारी राजाओं की राजाएं भी खत्म हो जाती क्योंकि यहाँ के प्रलब्ध పూరి हो गई బాబా వచ్చేటప్పటికి వికారి రాజుల రాజధాని కూడా కంప్లీట్ అయిపోతుంది ప్రజారాజ్యం వచ్చేస్తుంది కదా ఎందుకంటే ఈ దుఃఖ ప్రపంచ యొక్క ప్రారంధాలు కూడా పూర్తయిపోయే టైం అన్నమాట బాబా వచ్చేటప్పటికి अभी तुम बच्चे जानते हो बाप की श्रीमत पर चलना है बाप कहते हैं जैसे मैं शांति का सागर हूँ प्यार का सागर हूँ तुमको भी ऐसा बनाता हूँ यह महिमा एक बाप की है कोई मनुष्य की महिमा नहीं है ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు బాబా శ్రీమతంపై నడవాలి మనము నడిచినట్లయితే ఏమవుతుంది బాబా చెప్తున్నారు నేను ఇలా శాంతి సాగరుని ప్రేమ సాగరును మిమ్మల్ని కూడా ఇలా తయారు చేసేస్తున్నాను బాబా మహిమయే కదా ఇది సాగరుడు అనేది ఇంకే మనుషులకి ఉండదు तुम बच्चे जानते हो बाप पवित्रता का सागर है हम आत्माएं भी जब परम धाम में रहते तो पवित्र हैं ये ईश्वरीय नॉलेज तुम बच्चों के पास से और कोई जान ना सके పిల్లలు మీరు తెలుసుకున్నారు బాబా పవిత్రత సాగరుడు మనం ఆత్మలు కూడా పరంధామంలో ఉంటాం కదా పవిత్రంగా ఉంటాము అక్కడ ఈ ఈశ్వరీయ జ్ఞానం పిల్లల దగ్గరే ఉంది ఇంకెవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా जैसे ईश्वर ज्ञान का सागर है स्वर्ग का वर्षा देने वाला है उन्हें बच्चों को आप समान भी जरूर बनाना है पहले तुम्हारे पास बाप का परिचय नहीं था अभी तुम जानते परमात्मा जिसकी इतनी महिमा है वो हमको ऐसा ऊंच बनाते हैं तो अपने को ऐसा ऊंचा बनाना पड़े ఎలాగైతే ఈశ్వరుడు జ్ఞాన సాగరుడు స్వర్గ వారసత్వం ఇచ్చేవాడు పిల్లల్ని కూడా తన సమానంగా తప్పకుండా తయారు చేయవలసి వస్తుంది బాబా వచ్చినప్పుడు మొట్టమొదట మీకు బాబా పరిచయం తెలియలేదు కదా కానీ బాబా వచ్చాక ఇప్పుడు అర్థమైంది కదా ఏ పరమాత్మకైతే ఇంత మహిమ చేసామో అతడు మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నాడు అనేది అర్థమైంది కాబట్టి అంత ఉన్నతంగా తయారవ్వాలి మరి कहते हैं ना इनमें दैवी गुण बहुत अच्छे हैं जैसे देवता लौकिक में भी ऐसा कोई रहते किसका शांत स्वभाव होता है किसको गाली आदि नहीं देता है तो उनको अच्छा आदमी कहा जाता है परंतु वो बाप को सृष्टि चक्र को नहीं जानते हैं బాబా చెప్తున్నారు లౌకికంలో కూడా కొంతమందిలో దైవీ గుణాలు బాగుంటాయి శాంత స్వభావం ఎప్పుడు ఎవరిని నింద వేయరు నింద చేయరు తిట్టరు అలాంటి మాటలు మాట్లాడరు చాలా మంచి స్వభావం ఉంటుంది కదా వీళ్ళు నిజంగా దేవత అండి అంటారు లౌకికంలో కూడా కదా అలాంటి వాళ్ళు ఉంటారు అయినా కూడా బాబా పరిచయం సృష్టి చక్రం కోసం తెలియదు కదా వారికి ప్రాప్తి అనేది లేదు అక్కడ ఇక్కడ బాబాని తెలుసుకున్నాం మరి మనలో అలాంటి మంచి గుణాలు धारण చేయాలి కదా అంటున్నారు బాబా उनको तो इतना गुण अच्छा है लेकिन बाप को सृष्टि चक्र को नहीं जानते तो प्राप्ति नहीं है हमारे पास परिचय है लेकिन गुण नहीं है तो क्या होगा इसलिए बाबा कहते गुणों की धारणा करनी है अब बाप आकर तुम बच्चों को अमर लोक का मालिक बनाते हैं नई दुनिया का मालिक बाप बिगर कोई बना नहीं सकता బాబా వచ్చి పిల్లల్ని అమరలోకానికి మాలికులుగా తయారు చేస్తున్నారు కొత్త ప్రపంచానికి మాలికులుగా బాబా తప్ప ఎవరు తయారు చేయలేరు ये है पुरानी दुनिया वो है नई दुनिया वहाँ देवी देवताओं की राजधानी होती है कलयुग में वो राजधानी है ही नहीं ఇది పాత ప్రపంచం సతీగంలో ఉండేది కొత్త ప్రపంచము అని చెప్తున్నారు బాబా అక్కడ దేవీ దేవతల రాజధాని ఉంటుంది కలియుగంలో राजधानी అనేది ఉండదు ప్రజారాజ్యం అయిపోతుంది बाकी अनेक राजधानियां हैं अब फिर अनेक राजधानियों का विनाश हो और एक राजधानी स्थापना हो ఇక్కడ కలియుగంలో అనేక రాజధానులు అయిపోయి దేవతా రాజధాని లేదు ఇప్పుడు ఈ అనేక రాజధానులు సమాప్తి మళ్ళీ ఒకే రాజధాని స్థాపన అవుతుంది జరూర్ जब राजधानी नहीं हो तब బాబా అక్కడ స్థాపన करे రాజధాని అనేది లేకుండా అయిపోతుంది అప్పుడు బాబా వచ్చి స్థాపిస్తున్నారు सो तो सिवाय बाप के और कोई कर ना सके बाबा तప్ప ఇంకెవరు స్థాపించలేరు రాజధానిని तुम बच्चों का बाप में कितना लव होना चाहिए जो बाप कहेंगे सो करेंगे जरूर
పిల్లలు మీకు బాబా మీద ఎంత లవ్, ప్రేమ అనేది ఉండాలి. బాబా ఏది చెప్తే అది తప్పకుండా చేస్తాము అనేంత ప్రేమ ఉండాలి. एक तो बाप कहते मुझे याद करो और సర్వీస్ కరో దూసరంకు రాస్తా బతాओ. ఒకటి బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయండి అనేది, ఇంకొకటి సర్వీస్ చేయండి, ఇతరులకు మార్గాన్ని చూపించండి అని చెప్తున్నారు బాబా. देवी देवता धर्म वाले जो होंगे उनको असर పడేగా జరూర్. మీరు జ్ఞానం వినిపిస్తే దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు అయి ఉంటే తప్పకుండా ప్రభావం పడుతుంది వారిపైన. हम महिमा करते ही है एक बाप की, बाप में गुण है तो बाप ही आकर हमको గుణవాన్ बनाते हैं. ఒక బాబాకి మహిమ చేస్తాం, ఎందుకంటే బాబాలో గుణాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా బాబాయే వచ్చి మనల్ని గుణవంతులుగా తయారు చేస్తారు. बाप कहते बच्चे बहुत मीठे बनो, प्यार से बैठ सबको समझाओ, भगवान वाच मामे कम याद करो तो मैं तुमको स्वर्ग का मालिक बनाऊंगा. బాబా చెప్తున్నారు పిల్లలారా చాలా మధురంగా తయారైపోండి, ప్రేమగా చెప్పండి కూర్చొని. మీరు ఎవరికైనా భగవాన్ వాచ నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేసేస్తాను. तुम्हें अब वापस घर जाना है, पुराने दुनिया का महाविनाश सामने पड़ा है. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా, పాత ప్రపంచం యొక్క మహావినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. आगे भी महाभारी महाभारत लड़ाई लगी थी, भगवान ने राजयोग सिखाया था. अब अनेक धर्म है, सतयुग में एक धर्म था जो अब प्रायलोप हो गया है. अब बाप आकर अनेक धर्मों का विनाश कर एक धर्म की स्थापना करते हैं. పూర్వం కూడా మహాభారీ మహాభారత యుద్ధం అంటే వినాశన యొక్క యుద్ధం జరిగింది. భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించారు, మహిమ చేశారు కదా భక్తులు. మహాభారత యుద్ధ సమయంలో గీత వినిపించారు అని. మళ్ళీ ఇప్పుడు ఆ టైం వచ్చేసిందనమాట. అనేక ధర్మాలు అయిపోయి ఇప్పుడు సతయుగంలో ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడు ఆ ఒకే ధర్మం లేదు, ప్రాయలోపం అయిపోయింది. అందుకే ఇప్పుడు బాబా వచ్చి అనేక ధర్మాలు వినాశనం చేసి ఒకే ధర్మ స్థాపన చేయిస్తున్నారు. बाप समझाते मैं ये यज्ञ रचता हूँ अमरपुरी जाने के लिए, तुमको अमर कथा सुनाता हूँ. अमर लोग जाना है तो मृत्यु लोग का जरूर विनाश होगा. బాబా చెప్తున్నారు నేను ఈ యజ్ఞాన్ని రచిస్తున్నాను, వచ్చి అమరపురిలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను అమర కథ వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అమరలోకానికి వెళ్ళాలంటే తప్పకుండా మృత్యులోకం వినాశనం అయితే అవుతుంది. ఇప్పుడు बाप है ही नई दुनिया का रचयिता, तो बाप को जरूर यहाँ ही आना पड़े. अब तो विनाश वाला सामने खड़े, फिर समझेंगे तो आप सच कहते हो, बरोबर ये वही महाभारत लड़ाई है. బాబా ఉండేది కొత్త ప్రపంచం యొక్క రచయిత. బాబా తప్పకుండా ఇక్కడ దిగి రావాల్సి వస్తుంది కొత్త ప్రపంచాన్ని రచించడానికి. ఇప్పుడు వినాశన జ్వాల ఎదురుగా నిలిచి ఉంది, మనుషులు చూస్తారు, అర్థమవుతుంది మీరు చెప్పేది సత్యమే, అదే మహాభారత యుద్ధం ఇప్పుడు జరుగుతుందని అర్థమవుతుంది లాస్ట్లో. ఏ నామీ గ్రామీ తో జరూర్ ఇస్ సమయ భగవాన్ బీ హే. మహాభారత యుద్ధం ప్రసిద్ధి చెందింది, మరి అలాంటి వాతావరణం ఇప్పుడు ఉందంటే భగవంతుడు కూడా ఇక్కడ ఉన్నాడు. भगवान कैसे आते ये तो तुम बता सकते, तुम सबको बताओ कि हमको तो डायरेक्ट भगवान समझाते. భగవంతుడు ఎలా వస్తాడు అనేది మీకు అర్థమైంది, మీరు అందరికీ చెప్పండి డైరెక్ట్ భగవంతుని మాకు జ్ఞానం చెప్తున్నారు అని. वो कहते हैं तुम मुझे याद करो, డైరెక్ట్ భగవంతుడు మాకు ఏం చెప్తున్నారు, మీరు నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు. सतयुग में तो सभी सतो प्रधान है, अभी तमो प्रधान है, अब फिर सतो प्रधान बनो तब मुक्ति जीवन मुक्ति में जाओ. సతయుగంలో అందరూ సతో ప్రధానంగా ఉంటారు, ఇప్పుడు అందరూ తమో ప్రధానమైపోయారు. ఇప్పుడు సతో ప్రధానంగా మీరు తయారైతేనే ముక్తి జీవన్ ముక్తికి వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं सिर्फ मेरी याद से तुम सतो प्रधान बन सतो प्रधान दुनिया का मालिक बन जाएंगे. కానీ సతో ప్రధానం ఎలా అవుతారు, బాబా చెప్తున్నారు మీరు నా స్మృతి చేయటం అనే సతో ప్రధానమే సతో ప్రధాన ప్రపంచానికి మాలికులు అవుతారు. हम रूहानी पंडे हैं, यात्रा करते मन मना भव की. बाप आकर ब्राह्मण धर्म सूर्यवंशी चंद्रवंशी धर्म स्थापन करते. बाप कहते हैं मुझे याद नहीं करेंगे तो जन्म जन्मांतर के पापों का बोझा उतरेगा नहीं. ये बड़े ते बड़ा फूलना है. कर्म करते धंधा करते मेरे आशिक बन, मेरे आशिक मुझ माशुक को याद करो.
हर एक को अपनी पूरी संभाल करनी है। बाप को याद करो, कोई पतित काम नहीं करो। బాబా చెప్తున్నారు ఆత్మిక పండ నేను. మనం కూడా మనల్ని కూడా బాబా అలా తయారు చేస్తారు కదా. యాత్ర చేస్తున్నాం. ఏ యాత్ర? మన్మనాభవ, మనస్సుతో బాబా స్మృతి వైపు వెళ్ళడం. ఈ యాత్ర చేస్తున్నాం. బాబా వచ్చి బ్రాహ్మణ ధర్మం, సూర్యవంశీ చంద్రవంశీ ధర్మం స్థాపన చేస్తున్నారు. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయకపోతే జన్మ జన్మల పాపాలు మీ తల మీద నుండి దిగవు కదా. అందుకే ఇది ఒక పెద్ద చింత ఉండాలి మీ జీవితంలో. బాబా పిల్లలయ్యాక ఏంటి పాపాలు ఎలా దిగుతాయి, నేను ఎంత బాబాని జ్ఞాపకం చేయాలి. కర్మలు చేస్తూ మీ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రేయసి అయిపోయి ప్రియురాళ్ళే అయిపోయి ప్రియుడైన బాబా ఒక్కరిని జ్ఞాపకం చేయాలి. అంత తప్పన బాబా వైపు లాగుతూ ఉండాలి కర్మలు చేస్తూ కూడా. ప్రతి ఒక్కరు మీ స్థితిని మీరు పూర్తిగా సంభాళించుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. బాబాను జ్ఞాపకం చేయండి. బాప్కు యాద్ కరో, कोई पतित काम नहीं करो. ఇలాంటి పతిత కర్మలు చేయకండి. घर घर में बाप का संदेश देते रहो कि भारत स्वर्ग था, लक्ष्मी नारायण का राज्य था, अभी नरक है, नरक के विनाश के लिए ये वही महाभारत लड़ाई है, अब देही अभिमानी बनो. ఇంటింటిలో బాబా సందేశం కూడా ఇస్తూ వెళ్ళండి. భారతదేశమే స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, ఇప్పుడు నరకం అయిపోయింది. ఇది వినాశనం అవడానికే మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది. ఇలాంటి మాటలు అందరికీ చెప్పి సందేశం ఇవ్వండి. ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారైపోండి అని. బాప్కా ఫర్మాన్ హే మానో వా నా మానో. ఇదంతా దేహి అభిమాని బనో, ఏ బాప్కా ఫర్మాన్ హే మానో వా నా మానో. हम तो आए तुमको संदेश सुनाने. బాబా ఆజ్ఞ ఇది, ఆత్మాభిమాని అయిపోండి అని. మీరు నమ్మండి, వినండి, వినకపోండి, మేము మీకు సందేశం వినిపించడానికి వచ్చాం. అతని సందేశం మేము చెప్పేస్తాం, మీరు చెయ్యండి, చేయకపోండి, వినండి, వినకపోండి అని చెప్పేయండి అంటున్నారు బాబా. బాప్ కా హుక్మ్ హే సబ్కో సందేశ్ సునో. బాప్ సే పూछते कौन सी सर्विस करें. బాబాకైతే సందేశ్ దేతే రహో. బాబాని అడుగుతారంట, బాబా ఏం సేవ చేయాలంటే సందేశం ఇవ్వండి, సందేశం ఇచ్చే సేవ చేయండి. బాప్కో యాద్ కరో, రాజధానికో యాద్ కరో, అంతమతి సుగతి హో జాయేగి. ఏం సందేశం ఇవ్వాలి? బాబాని జ్ఞాపకం చేసుకోండి, రాజధానిని జ్ఞాపకం చేసుకోండి, అంతమతి సుగతి అయిపోతుంది అనే సందేశం ఇవ్వండి. मंदिरों में जाओ, गीता पाठशालाओं में जाओ, आगे चलकर तुमको बहुत मिलते रहेंगे. तुमको उठाना है देवी देवता धर्म वालों को. మందిరాల్లో వెళ్ళండి, గీతా పాఠశాలలో వెళ్ళి సర్వీస్ చేయండి, సందేశం ఇవ్వండి. ముందు ముందు మీకు చాలామంది దొరుకుతారు. మీరు దేవీ దేవత ధర్మస్తులందరినీ పైకి లేపాలి, ఇప్పుడు బయటకు తీయాలి అంటున్నారు బాబా. बाप समझाते बहुत बहुत मीठे बनो, खराब चलन होगी तो पदभ्रष्ट हो जाएगा. कोई को दुख मत दो, टाइम बहुत थोड़ा है. बिलौट बाप को याद करो जिससे स्वर्ग की राजाएं मिलती हैं. బాబా చెప్తున్నారు ఛాయా చాలా మధురంగా తయారైపోండి. చెడు నడవడిక ఉంది అంటే పదవీ భ్రష్టులు అయిపోతారు. ఎవరికి దుఃఖం ఇవ్వకండి. టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. బిలౌడ్ బాబా, అతి ప్రియమైన బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. స్వర్గ రాజ్యం దొరుకుతుంది కదా బాబా నుండి. कोई की मुरली नहीं चलती तो सीढ़ी के चित्र के सामने बैठ सिर्फ ये ख्याल करो, ऐसे ऐसे हम जन्म लेते हैं, ऐसे चक्र फिरता रहता है, तो आप पे ही वाणी खुल जाएगी. బాబా చెప్తున్నారు ఎవరికైనా మురళి చెప్పలేకపోతున్నాం, మేము జ్ఞానం చెప్పలేకపోతున్నాము అంటే ఏం చెయ్యాలి? మీరు మెట్ల వరుస చిత్రం పెట్టుకొని ఎదురుగా కూర్చుని పోండి, దాన్ని చూస్తూ ఆలోచించండి. మేము ఇలా ఇలా జన్మలు తీసుకుంటాము, ఇలా చక్రం తిరుగుతుంటుంది అని ఇలా మీరు ఆలోచిస్తుంటే మీ వాణి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మీకు ముందు అర్థమైంది అనుకోండి, ఇది ఇది ఈ చిత్రంలో ఉన్నది, ఇది ఇది ఈ యుగంలో ఇది 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 అర్థమైపోతూ ఉంటే ఆటోమేటిక్గా మీ వాణ్ణి తెరుచుకుంటుంది ఎవరితో మాట్లాడడానికి, జ్ఞానం చెప్పడానికి అన్నారు బాబా. तो बात अंदर जो बात अंदर आती वो बाहर जरूर निकलती. లోపల ఏదో ఆలోచనలో వస్తుంది, ఇది ఇది అనే చిత్రాన్ని చూస్తూ తప్పకుండా అది నోటితో వచ్చేస్తుంది, చెప్పగలను. అందుకే ఇలా మంతన చేయండి కూర్చొని చిత్రాలపైన. మీరు తప్పకుండా ఏది అందులో మీకు అర్థమైందో అది ఆటోమేటిక్గా చెప్పేయగలరు కదా అని చెప్తున్నారు బాబా. याद करने से हम पवित्र बनेंगे और नई दुनिया में राज्य करेंगे. हमारी अब चढ़ती कला है.
బాబా స్మృతి వలన మనం పవిత్రంగా తయారవుతాం, కొత్త ప్రపంచంలో వెళ్ళి రాజ్యం చేస్తాం. ఇప్పుడు మనది ఎక్కే కళలు నడుస్తుంది. తో అందరు ఖుషి హోనీ चाहिए, हम मुक्तिधाम में जाकर फिर जीवन मुक्ति में ఆయంగే. మనసులో ఈ ఖుషి ఉండాలి. ముక్తిధామానికి వెళ్ళిపోతాం, మళ్ళీ జీవన్ ముక్తిధామంలోకి వస్తాం కదా అని ఖుషి ఉండాలి. బడి జబర్దస్త్గా ఎందుకు ఖుషి ఉండాలి? చాలా జబర్దస్త్ సంపాదన ఉంది ఇక్కడ మనకు. దందాదోరీ బల్ కరో, సిర్ఫ్ బుద్ధి సే యాద్ కరో, యాద్ కి ఆదత్ పడ్ జానీ चाहिए. స్వదర్శన్ చక్రధారి బన్నా హై. ఉద్యోగాలు వ్యాపారాలు అవి కూడా చేసుకోండి, కేవలం బుద్ధితో బాబాని ఎక్కువగా జ్ఞాపకం చేయండి పని చేస్తూ కూడా. స్మృతి యొక్క అలవాటు అయిపోవాలి. సమయం దొరికిందంటే బాబా బాబా వెళ్ళిపోవాలి మన ఆలోచన. స్వదర్శన్ చక్రధారిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. చలన్ ఖరాబ్ హోగి తో ఫిర్ ధారణ నహీ హోగి, इसको समझा नहीं सकेंगे. నడవడిక ఏమైనా పాడైనట్లయితే మంది ఎవరికి జ్ఞానం చెప్పలేము. నడవడిక బాగలేదు అంటే ఎవరికి జ్ఞానం చెప్పలేము, ప్రభావం పడదు. ఇప్పుడు మనము కోపంలోకి వచ్చే స్వభావం ఎక్కువగా ఉంది, ఎవరికైనా జ్ఞానం చెప్తే వింటారు? నిందలు వేసి మాట్లాడే స్వభావం ఉంది, జ్ఞానం చెప్పేస్తాం, జ్ఞానం వినేస్తాం, బయటికి వెళ్ళాక మన ప్రవర్తన అందే. అలా ఉంటే మనం చెప్పలేము, ఎవరికి చెప్పినా ప్రభావం పడదు, ఎవరికి చెప్పలేము. కదం ఆగే బడానే కా పురుషార్థ్ కర్నా चाहिए, పీछे नहीं आना चाहिए. కాబట్టి మనం మన నడవడికల ముందు బాగు చేసుకోవాలన్నమాట. ఒకటి ప్రాక్టీస్ చేయండి, చిత్రం ఎదురుగా పెట్టుకొని. మీకు ఏదైతే వస్తుందో మనసులో అది ఆటోమేటిక్గా చెప్పేయగలరు కదా అంటున్నారు బాబా. ఇంకా రెండోది ఏం చెప్తున్నారు బాబా? నడవడిక కూడా బాగా చూసుకోండి, లేకపోతే జ్ఞానం చెప్పలేరు మీరు. జ్ఞాన మార్గంలో అడుగులు రోజు రోజుకి ముందుకేస్తే పురుషార్థం చేయాలి, వెనక్కి లాక్కూడదు బండి. అది గమనికి పెట్టుకోండి. प्रदर्शनी में सर्विस करने से बहुत खुशी होगी, सिर्फ बताना है कि बाप कहते हैं मुझे याद करो. ప్రదర్శని చిత్రాల మీద సర్వీస్ చేస్తే మీకు చాలా ఖుషి పెరుగుతుంది. కేవలం ఇదే చెప్పాలి, బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాలి. దేహదారియంకు యాద్ కర్నేసి వికర్మ బనేంగే. దేహదారిని జ్ఞాపకం చేస్తే వికర్మలు తయారవుతాయి, బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. वर्षा देने वाला मैं हूँ, मैं सबका बाप हूँ, मैं ही आकर तुमको मुक्ति जीवन मुक्ति में ले जाता हूँ. వారసత్వం ఇచ్చేవాడిని నేను, నేనే మీ అందరి తండ్రిని, నేనే వచ్చి మిమ్మల్ని ముక్తి జీవన్ముక్తిలోకి తీసుకెళ్తున్నానని చెప్తున్నారు అనే సందేశం ఇవ్వాలి. प्रदर्शनी मेले में सर्विस करने का बहुत शौक होना चाहिए, सर्विस में अटेंशन देना चाहिए. आप ही बच्चों को ख्यालात आने चाहिए. ప్రదర్శని మేళాల్లో సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి సర్వీస్ పైన. మీకు మీకే ఆలోచనలు రావాలి, నేను సర్వీస్ చేయాలి అని అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सीखे नदे बच्चों प्रति माता पिता बाप दादा का यादगार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, एक बाप में ही पूरा लव रखना है, सबको सच्चा रास्ता बताना है. ఒక బాబా పైనే పూర్తి లవ్ అనేది ఉంచుకోవాలి, ఒక బాబా పైనే పూర్తి ప్రేమ ఉంచుకోవాలి, అందరికీ సత్యమైన మార్గం చూపించాలి. దందా ఆది करते अपनी पूरी संभाल करनी, एक की याद में रहना. ఉద్యోగం వ్యాపారం చేస్తూ కూడా తమ స్థితిని పూర్తి సంభాళించుకోవాలి, ఒక బాబా స్మృతిలోనే ఉండాలి, గమనికి పెట్టుకోవాలి స్థితి పైన. सेकंड पॉइंट, सर्विस करने का बहुत बहुत शौक रखना है. సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా చాలా ఉంచుకోవాలి. अपनी चलन को सुधारना है, स्वदर्शन चक्रधारी बनना है. తమ నడవడికను బాగుపరుచుకోవాలి, స్వదర్శన్ చక్రధారిగా తయారవ్వాలి. वरदान, करण करावनहार की स्मृति द्वारा सहज योग का अनुभव करने वाले सफलता मूर्त भव. చేసి చేయించేవాడైన బాబా యొక్క స్మృతి ద్వారా
సహజ యోగం యొక్క అనుభవం చేసుకునేటటువంటి సఫలతామూర్తిగా కండి. చేసి చేయించేవాడైన బాబా యొక్క స్మృతి ద్వారా సహజ యోగం యొక్క అనుభవం చేసుకునేటటువంటి సఫలతామూర్తులుగా కండి. कोई भी कार्य करते यही स्मृति रहे कि इस कार्य के निमित्त बनाने वाला बैकबोन कौन है, ఏ కార్యం చేస్తున్నా ఇదే స్మృతి ఉండని, ఈ కార్యానికి నిమిత్తంగా తయారు చేసే బ్యాక్ బోన్ ఎవరు అని. నేను ఈ కార్యం చేస్తున్నాను అంటే నా బ్యాక్ బోన్ ఎవరు. बिना बैकबोन की कोई भी कर्म में सफलता नहीं मिल सकती. మన బ్యాక్ బోన్ ఎవరు లేకుండా సఫలత అనేది దొరకదు కదా. మనకెవరు బ్యాక్ బోన్? బాబా. బాబా లేకుండా సఫలత దొరకదు. इसलिए कोई भी कार्य करते सिर्फ ये सोचो मैं निमित्त हूँ, कराने वाला स्वयं సర్వసమర్థ బాపే. అందువల్ల ఏ కార్యం చేస్తున్నా ఇదే ఆలోచన పెట్టుకోండి, నేను నిమిత్త మాత్రము, నా ద్వారా చేయించేవారు స్వయం సర్వసమర్థుడైనటువంటి బాబా. यह स्मृति में रख कर्म करो तो सहज योग की अनुभूति होती रहेगी. ఇది స్మృతిలో ఉంచుకొని కర్మ చేసినట్లయితే సహజ యోగం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. फिर ये राजयोग वहाँ सहज राज्य कराएगा. फिर ये सहज योग वहाँ सहज राज्य कराएगा. यहाँ के संस्कार वहाँ ले जाएंगे. ఎప్పుడైతే ఇక్కడ సహజ యోగం అయిపోతుందో చేయించేవారు బాబా అని గుర్తుపెట్టుకొని కర్మ చేస్తే ఆటోమేటిక్గా బాబా స్మృతి సహజంగా ఉంటుంది కదా. ఇక్కడ సహజ యోగం అక్కడ సహజ రాజ్యాన్ని చేయిస్తుంది మన ద్వారా. ఇక్కడ సంస్కారం అక్కడికి తీసుకుని వెళ్తాము. స్లోగన్ इच्छाएं परछाई के समान ही आप पीट कर दो तो पीछे पीछे आएंगी. కోరికలు అనేవి మీ నీడతో సమానం. మీరు దాన్ని వెనక్కి పెట్టినట్లయితే అవి మీ వెనుక వెనుకే వస్తాయి. ఇచ్ఛ కోరికలు అనేవి నీడతో సమానం, మీ నీడతో సమానం. మీరు వాటిని వెనక్కి పెట్టినట్టయితే అవి మీ వెనుక వెనుకే వస్తూ ఉంటాయి. అంటే ఏంటి? కోరిక అనేది మనం పెట్టుకోము, కానీ మనకి ఏం కావాలో అది మన వెనుక, నీడ ఎలా మన వెనుక తప్పదు వస్తుందో అలా అది మన వెనుక వస్తుంది. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి అంటున్నారు బాబా. కోరికలకు వాటిని వెనక పెట్టండి, అవి మీ వెనుక వెనుక వస్తాయి అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా ఏం చెప్తున్నారు? కర్మ చేస్తూ స్వయాన్ని ప్రేయస్గా ప్రియురాలుగా అనుకుంటూ ఒక ప్రియుడు బాబాని జ్ఞాపకం చేయండి. బాబా స్మృతి ద్వారానే పావన ప్రపంచానికి వెళ్తారు మీరు. ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కూడా ఎలా జ్ఞాపకం చేయాలనే చెప్తున్నారు బాబా. అంటే ప్రియుడు సంబంధంలో జ్ఞాపకం చేయాలి అనే పని ఉండదు, జ్ఞాపకం వస్తారు ఆటోమేటిక్గా. అలా బాబా మీద ప్రీతి అనేది ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఇప్పుడు ఈ వినాశన సమయంలో బాబా మనకిచ్చే ఆజ్ఞ ఆత్మాభిమానిగా తారైపోండి, బాబాని జ్ఞాపకం చేయండి, అందరికీ సందేశం వినిపించండి. భగవంతుడు మహావాక్యాలు వింటున్నాము, అతడు చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని సందేశం ఇవ్వడంతో పాటు గుణాలు కూడా జాగ్రత్త పెట్టుకోండి. మధురంగా ఉండండి, ఎవరికి దుఃఖం ఇవ్వకండి, ప్రేమతో నడవండి, ఇవి కూడా చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? ఏ సత్సంగాలోని బచ్చి అని పిలిచే వాళ్ళు ఉండరు, పిల్లలారా అని. ఇది ఒక్కటే సత్సంగం. లౌకిక తండ్రిని నన్నే జ్ఞాపకం చేసుకో అని చెప్పరు, రోజు మన ఎదురుగా కనిపిస్తుంటారు ఇంట్లో. ఇక్కడ మాత్రం పారలౌకిక తండ్రి చెప్పాల్సి వస్తుంది, రోజు కనిపించరు కాబట్టి. నన్నే జ్ఞాపకం చేయండి, నన్నే జ్ఞాపకం చేయండి. అయితే అది ఎవరి కోసం? మీకోసం. మీ పాపాలు దిగాలంటే తల మీద నుండి వికర్మల వినాశనం అంటే నన్ను స్మృతి చేయండి, లేకపోతే వికర్మల వినాశనం కావు కదా అని చెప్తున్నారు బాబా. ఈ వికర్మల వినాశనం అయితేనే మీరు సతోప్రధానంగా తయారైతేనే సతోప్రధాన ప్రపంచానికి మాలికలు అవుతారు, ముక్తి జీవన్ముక్తికి అధికారులు అవుతారు అని చెప్తున్నారు బాబా. ఇంకా సర్వీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి అని చెప్తున్నారు బాబా. నడవడికను కూడా బాగా చేసుకుంటూ ఉండండి. నడవడిక బాగాలేకపోతే మీరు సర్వీస్ చేసినా ఎవరు వినరు, మీరు చెప్పలేరు కూడా. మనసు తింటూ ఉంటుంది, నేనే సరిగా లేని నేను ఎవరికి జ్ఞానం చెప్తాను అన్నట్టు మనసు తింటూ ఉంటుంది. చేసి చేయించేవాడు బాబా స్మృతి ఉంటే సహజ యోగం అనుభవం అవుతుంది. దాంతో మీకు సఫలత అనేది కూడా దొరుకుతుంది, చేయించేవాడు బాబా అనేది గుర్తుంటే. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా సహజంగా రాజ్యం చేసే సంస్కారం మీలో తయారైపోతుంది అంటున్నాను బాబా.
కోరికలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. నీడలా వెనక్కి పెట్టండి. అవే మీ వెనక వెనక వస్తాయని చెప్తున్నాను బాబా. అచ్చా! ఈరోజు దసరా శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ దసరా. మరి దసరా ఈరోజు 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటి విజయదశమి అని, దుర్గాదేవి 9 రూపాలను ధరించి అసుర సంహారణ చేసి 10వ రోజుకి విజయం యొక్క ఉత్సవం చేసుకుంటాం మనం. దాన్ని దసరా అని జరుపుకుంటారు. అలా ఆలోచిస్తే ఆ దుర్గా కూడా ఎవరు? శివుడి యొక్క సతి. ఆమె పార్వతీయే. ఇన్ని రూపాలని ధరించి అసురుని నుండి ముక్తి కలిగిస్తుందన్నమాట, అసురుని సంహరించి. ఆ దేవి దుర్గా మనమే కదా. బాబా శివుడితో మనం కనెక్ట్ అయి ఉండి అనుభవం చేస్తున్నాం. అయితే నేను ఎక్కువ ఈ రహస్యం మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే రోజు ఈవినింగ్ కామెంటరీతో మీకు అది అనుభవం చేయించడం జరుగుతుంది. వింటున్నారా కామెంటరీ? ఇంట్లో నుండి వింటున్నారా లేదా? యోగం చేస్తున్నారు లేదా? నుమ్మా షామ్ యోగం టైం కదా. అందులో శక్తిశాలి స్థితి అందరూ అనుభవం చేస్తున్నారు. స్వయం ఆ స్వరూపాన్ని ఎలా ధరించి మనలో ఉన్న అవగుణాన్ని మనం నాశనం చేసుకోవాలి అనేది. ఇంకో వైపు ఎలా జరుపుకుంటారంటే, రావణ్ యొక్క రూపాన్ని బొమ్మని తయారు చేసి ఢిల్లీలో పెద్ద బొమ్మను తయారు చేసి కాలుస్తారు. బాబా మురళిలో చెప్తారు కదా, రావణాసురుడిని కాల్చే పండగ. దేవి విజయానికి గుర్తు విజయదశమి, రావణ్ యొక్క బొమ్మని కాల్చే పండగ దశహర. 10 తలల్ని హరించే పండగగా జరుపుకుంటున్నాం. వాస్తవానికి బొమ్మ కాలుస్తే కాలిపోడు. మనలో ఉన్న ఒక్కొక్క వికారాన్ని కూడా బయటకు తీసి దాంతో మనం మాట్లాడుతూ నీకు నేను లొంగేది లేదు అని మనం మన యొక్క శత్రువుగా మన ఎదురుగా చూస్తూ వాటిని తరిమే యుద్ధం మనం చెయ్యాలి. వాటిని తొలగించుకోవాలి. కామ క్రోధ లోభ మోహ అహంకారం అనే ఈ పంచవికారాలనే తలలే కాదు, వాటి వెనుక ఇంకా చాలా ఉన్నాయి. మనం కొత్తగా వచ్చే వాళ్ళకైతే స్త్రీలో ఉన్న పంచవికారాలు, పురుషుల్లో ఉన్న పంచవికారాలు 10 తలలు అని చెప్తాం. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే మనం బాధపడే వాళ్ళ కోసం నాలో పంచవికారాలు ఇంకెవరో మా ఇంట్లో వాళ్ళే పంచవికారాలే అనుకోకండి. 10 తలలు అంటే మనలోనే పంచవికారాలు, మోటా వికారాలు అయితే వాటి కింద ఉన్న వికారాలు ఉంటాయి కదా, ఇంకా వాటి పిల్లలు అన్నీ కలిపి 10 తలలు అవుతాయి అన్నమాట. 10 తలలకు ఎక్కువ కూడా అవుతాయి. వాటన్నింటినీ సమాప్తి చేసుకోవటమే మనలో ఉన్న రావణ సంస్కారాన్ని సమాప్తి చేయటమే. వాటికి మనం వాల్యూ ఇచ్చి మన జీవితంలో కూర్చోపెట్టామంటే అర్థం ఏంటి? రావణుని యొక్క ఆస్తి మనం దోచుకున్నాం. రావణుని యొక్క ఆస్తిని మీ దగ్గర నుండి తీసేయండి అంటున్నారు బాబా. వాటిని సమాప్తి చేస్తే అప్పుడే అసలైన దసరా జరుగుతుంది. అప్పుడు ఇంక ఈ ప్రపంచం ఉండదు. మనలో వికారాలు పోతే ఇంక ఈ ప్రపంచం ఉండే అవకాశం లేదు. కొత్త ప్రపంచం వచ్చేస్తుంది. మీరు రాజ్యం చేస్తారు అక్కడ అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం కూడా కామెంటరీ ఉంటుంది. సిద్ధిదాత్రి రూపాన్ని అనుభవం చేస్తూ మళ్ళీ ఆదివారం సాయంత్రం ఉంటుంది కామెంటరీతో యోగం, ఇంటర్నేషనల్ పీస్ మెడిటేషన్, మరి దాది క్లాస్ చదువుతాం. అచ్చా, ఓం శాంతి.
गगन सी मिली है ऊंचाई। धरती सी है धीरता हमने पाई। मन को गगन सी मिली है ऊंचाई। सागर सी गहराई आई हृदय में। सागर सी गहराई आई हृदय में। संतुष्टता जिंदगी